హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. మనం స్టాక్ మార్కెట్‌లో ఒక స్టాక్‌లో మనీ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఆ స్టాక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే దాని పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుంది? మన రిటర్న్స్ ఎలా ఉండొచ్చు? దాని ప్రీవియస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? అండ్ ఇవే కాకుండా కొన్ని బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం చూడాల్సి ఉంటుంది. సో, మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో, ప్రతి స్టాక్‌ని రీసెర్చ్ చేసి, అది ఎలా పెర్ఫార్మ్ చేసింది అండ్ దాని ఫ్యూచర్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుంది అనేది అనలైజ్ చేయడం చాలా కష్టమవుతుంది. అయితే ఈ స్టాక్ సెలక్షన్ అనేది సింప్లిఫై చేయడం కోసం ఈ స్టాక్స్‌ని కొన్ని పారామీటర్స్‌ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం జరిగింది. సో, ఈ క్లాసిఫికేషన్స్ ప్రకారం ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క కేటగిరీ కింద వస్తుంది. సో, వీటిని బట్టి మనం ఏ స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ టు రివార్డ్ రేషియో ఎలా ఉంటుంది? ఫ్యూచర్ పెర్ఫార్మన్స్ ఎలా ఉండొచ్చు? అండ్ పాస్ట్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? మార్కెట్ క్యాపిటలైజేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ అదర్ పెర్ఫార్మన్సెస్ ఎలా ఉన్నాయి? సో, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ క్లాసిఫికేషన్స్ చేయడం జరుగుతుంది. సో దట్ ఒక బెస్ట్ స్టాక్‌ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకి ఈజీ అవుతుంది. అయితే ఈ క్లాసిఫికేషన్స్ అనేవి చాలా రకాలుగా చేశారు. వాటిలో ఒక 3 బెస్ట్ క్లాసిఫికేషన్స్‌ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, మీరు ఎప్పుడైనా ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ క్లాసిఫికేషన్స్‌ని బేస్ చేసుకొని ఎందులో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనేది మీరు డిసైడ్ అయ్యి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, ఈ క్లాసిఫికేషన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే ఆ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటల్‌ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు. అదేంటంటే ఫస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్, సెకండ్ మిడ్ క్యాప్ స్టాక్స్, థర్డ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏంటి అంటే ఒక స్టాక్ యొక్క క్యాపిటలైజేషన్ వాల్యూ అనేది 10 బిలియన్ రూపీస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏంటి అంటే ఒక స్టాక్ యొక్క క్యాపిటలైజేషన్ అనేది 2 బిలియన్ నుంచి 10 బిలియన్ వరకు ఉంటే దాన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే లాస్ట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేవి 3 మిలియన్ రూపీస్ నుంచి 2 బిలియన్ రూపీస్ వరకు మధ్యలో ఉంటే దాన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ కింద కన్సిడర్ చేస్తారు. అయితే ఈ క్యాపిటలైజేషన్ ని బేస్ చేసుకొని మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఏం జరుగుతుంది అంటే రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే లాస్ వచ్చినా అదే రేంజ్ లో ఉంటుంది. అంటే వీటిలో ఎక్కువ స్టార్టప్స్ టైప్ ఎక్కువ ఉంటాయి. సో, వీటిని పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని సడన్ గా వీటి ప్రైసెస్ చాలా ఎక్కువలో పెరిగిపోవచ్చు. లేకుంటే పర్ఫార్మెన్స్ కానీ బాగుండకపోతే సడన్ గా దాని వాల్యూ పడిపోవడం కూడా జరగవచ్చు. అండ్ మిడ్ క్యాప్ లో ఏంటి అంటే వోలటిలిటీ అనేది మోడరేట్ ఉంటుంది. రిస్క్ టు రివార్డ్ కూడా మోడరేట్ ఉంటుంది. అండ్ లార్జ్ క్యాప్ లో ఏంటి అంటే ట్రస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. చాలా ఎక్కువ క్యాపిటల్ ఉంటుంది. చాలా ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి. ట్రస్టెడ్ ఉంటాయి. వీటి నుంచి వచ్చే రిజల్ట్ కూడా కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. బట్ వీటిలో వచ్చే లాసెస్ కూడా తక్కువగానే ఉంటాయి. బట్ డెఫినెట్ ప్రాఫిట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇందులో మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అని క్లాసిఫై చేశారు. సో, నెక్స్ట్ క్లాసిఫికేషన్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ని బేస్ చేసుకొని రెప్యుటేటెడ్ బ్రోకర్స్ అండ్ అడ్వైజర్స్ స్టాక్స్ ని కొన్ని బేసిక్ టైప్స్ గా డివైడ్ చేస్తారు. అవేంటంటే లైక్ స్ట్రాంగ్ బై, సెల్, స్ట్రాంగ్ సెల్ ఇలా చేస్తారు. సో, వీటిని గ్రేడింగ్స్ లా ఇచ్చి ఏ స్టాక్ స్ట్రాంగ్ బై చూపిస్తుంది, ఏ స్టాక్ స్ట్రాంగ్ సెల్ ఆర్ సెల్ చూపిస్తుంది అనేది క్లాసిఫై చేసి చెప్తారు. దీన్ని బేస్డ్ ఆన్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో, ఈ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని జస్ట్ లైక్ మన రేటింగ్స్ టైప్ చెప్పుకోవచ్చు. అంటే అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఈ స్టాక్ కి పర్టికులర్ గా ఇంత రేటింగ్స్ ఇచ్చారు. ఇలా మనం చెప్పుకోవచ్చు. సో, ఈ కేటగిరీస్ ఏంటి, అవి ఎలా డిసైడ్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ క్లాసిఫికేషన్ లో ఫస్ట్ టైప్ స్ట్రాంగ్ బై. ఈ స్ట్రాంగ్ బై అంటే ఏంటి అంటే ఏదైనా ఒక స్టాక్ యొక్క ప్రీవియస్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుండి అండ్ నెక్స్ట్ 1 ఇయర్ లో అది మోర్ దాన్ 25% రిటర్న్స్ కానీ ఇవ్వగలదు అనేలా ఉంటే దాన్ని స్ట్రాంగ్ బై కింద కన్సిడర్ చేస్తారు. ఈ స్ట్రాంగ్ బై స్టాక్స్ అనేవి రిలేటివ్లీ అదర్ స్టాక్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఒక ఇండెక్స్ రిటర్న్స్ కంటే 10% ఎక్కువ ఇందులో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ స్ట్రాంగ్ బై ఉన్న స్టాక్స్ లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఏంటంటే బై. ఇందులో ఏంటి అంటే స్ట్రాంగ్ బై కంటే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే అరౌండ్ 15-20% వరకు నెక్స్ట్ 1 ఇయర్ లో దీని రిటర్న్స్ ఉండే అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ 1 ఇయర్ లో దీని రిటర్న్స్ 15-20% ఉండే అవకాశం ఉంది. రిలేటివ్లీ చెప్పాలి అంటే ఒక మార్కెట్ ఇండెక్స్ కంటే 5% ఎక్కువ రిటర్న్స్ ఉండే అవకాశం ఉంది ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్. అండ్ నెక్స్ట్ టైప్ అక్యుములేట్. సో, ఈ అక్యుములేట్ లో ఏంటి అంటే నెక్స్ట్ 1 ఇయర్ లో
10% రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్న వాటిని అక్యుములేట్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఒక మార్కెట్ ఇండెక్స్‌కి ఎంతైతే రిటర్న్స్ ఉంటాయో దాదాపుగా ఆ రిటర్న్స్ ఉండే స్టాక్స్‌ని అక్యుములేట్ కింద కన్సిడర్ చేస్తారు. అయితే ఈ స్టాక్స్‌ని కానీ మీరు 3-5 ఇయర్స్ కానీ హోల్డ్ చేసుకొని ఉంటే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కొంచెం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి ఉంచడం వల్ల ఇందులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ టైప్ న్యూట్రల్. ఈ న్యూట్రల్‌లో ఏంటి అంటే దీంట్లో కొంచెం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఒకవేళ లాస్ వచ్చినా అదే రేంజ్‌లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే నెక్స్ట్ 1 ఇయర్‌లో 15-18% రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీంట్లో 10% లోయర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ఇందులో రిస్క్ అండ్ రివార్డ్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉండటం మనం చూడొచ్చు. సో ఇది న్యూట్రల్ టైప్. నెక్స్ట్ రెడ్యూస్ టైప్. ఈ రెడ్యూస్ టైప్‌లో ఏంటంటే మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా దీని వాల్యూ అనేది రెడ్యూస్ అవ్వబోతుంది అని. సో ఈ స్టాక్స్ యొక్క ప్రైస్ అనేది నెక్స్ట్ 1 ఇయర్‌లో 10-15% రెడ్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ లాస్ట్ టైప్ ఏంటి అంటే సెల్. ఈ సెల్‌లో ఏంటి అంటే ఒక స్టాక్‌ని కానీ సెల్ కేటగరీ కింద పెట్టారు అంటే దానికి కంప్లీట్ నెగెటివ్‌నెస్ ఉంది అని అర్థం. సో అది నెక్స్ట్ 1 ఇయర్‌లో ఆల్మోస్ట్ 20-25% రెడ్యూస్ అవ్వబోతుంది దాని ప్రైస్ అని దాని అర్థం. సో సెల్ ఆర్ స్ట్రాంగ్ సెల్ దీంట్లో ఏదైతే కంపెనీ ఉందో దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయకుండా ఉండటం మంచిది. సో ఇవి 6 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్. సో మీరు ఏ స్టాక్ ఏ టైప్‌కి చెందుతుందో తెలుసుకోవాలి అంటే చాలా బ్రోకర్స్ అండ్ అడ్వైజర్స్ వాళ్ళ టెక్నికల్ అనాలిసిస్ తోటి స్టాక్స్‌ని క్లాసిఫై చేసి ఈ కేటగరీస్ కింద సెట్ చేస్తారు. సో మీరు ఇన్వెస్టింగ్.com లాంటి సైట్స్‌లో కూడా ఏ స్టాక్స్ ఏ టైప్స్‌లో ఉన్నాయో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే బీఎస్ఈ అండ్ ఎన్ఎస్ఈ అనేది బేస్డ్ ఆన్ ట్రేడింగ్ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని కేటగరీస్ చేస్తుంది. వీటిని గ్రేడ్స్‌లా డివైడ్ చేస్తుంది. వాటిలో టాప్ 7 గ్రేడ్స్ ఏంటి అంటే ఏ, బి, టి, ఎస్, టీఎస్ అండ్ జెడ్. సో ఇవే కాకుండా ఇంకొన్ని కేటగరీస్ ఉంటాయి. బట్ ఇవి ఇంపార్టెంట్. సో ఈ ఇంపార్టెంట్ గ్రేడ్స్‌లో రాని స్టాక్స్ అన్నీ ఆ మిగతా వాటిలో ఉంటాయి. ఈ గ్రేడ్స్‌ని మనం ఆ స్టాక్స్‌కి బీఎస్ఈ ఆర్ ఎన్ఎస్ఈ ఇచ్చిన మార్క్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మార్క్స్ బీఎస్ఈ ఆర్ ఎన్ఎస్ఈ ఎలా ఇస్తుంది అంటే బేస్డ్ ఆన్ వాటి సైజ్, లిక్విడిటీ, ఎక్స్‌చేంజ్ కంప్లయన్స్ వీటిని బేస్ చేసుకొని వాటి యొక్క గ్రేడ్స్‌ని డిసైడ్ చేస్తుంది. సో ఆ గ్రేడ్స్ ఏంటో ఒకసారి చూస్తే ఫస్ట్ ఏ గ్రేడ్ స్టాక్స్. ఈ ఏ గ్రేడ్ స్టాక్స్‌లో ఏంటి అంటే హైలీ లిక్విడ్ స్టాక్స్ ఉంటాయి. అంటే వీటిలో ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. అంటే మీరు ఒకవేళ బై చేయాలనుకున్నా, సెల్ చేయాలనుకున్నా మీరు చేసే ఆర్డర్ చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇందులో మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఆర్డర్స్ అనేవి చాలా సాఫ్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టీ గ్రూప్ స్టాక్స్ ఏంటి అంటే వీటిని ట్రేడ్ టు ట్రేడ్ స్టాక్స్ అంటారు. మీరు వీటిలో ఆర్డర్స్ బై ఆర్ సెల్ ఏ ఆర్డర్ పెట్టినా కానీ T+2 డేస్ పడుతుంది సెటిల్‌మెంట్ అవ్వడానికి. అంటే మీరు బై చేసినా కానీ ఆ ఆర్డర్ సెటిల్ అవ్వడానికి T+2 డేస్ పడుతుంది. అలాగే సెల్ చేసినా గానీ ఆ ఆర్డర్ సెటిల్ అవ్వడానికి T+2 డేస్ పడుతుంది. సో మీరు బీడీఎస్టీ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి వీటిని యూజ్ చేయకుండా ఉండడం బెటర్. ఇన్వెస్ట్ చేయడానికి వీటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ ఏంటి అంటే ఎస్ గ్రూప్ స్టాక్స్. ఇందులో ఏంటి అంటే స్మాల్ అండ్ మీడియం స్టాక్స్ అనేవి ఉంటాయి. వీటిలో వోలటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు ఆర్డర్స్ పెట్టినప్పుడు అవి ఎగ్జిక్యూట్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. వీటిలో ఉండే లో లిక్విడిటీ వల్ల ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో వీటిలో మీరు ట్రేడ్ చేయకుండా ఉండడం బెటర్. నెక్స్ట్ టైప్ టీఎస్ గ్రూప్ స్టాక్స్. ఇందులో ఏంటి అంటే టీ టైప్ అండ్ ఎస్ టైప్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటే దాన్ని టీఎస్ గ్రూప్ కింద కన్సిడర్ చేస్తారు. ఇందులో ఏంటంటే మీకు T+2 డేస్ పడుతుంది సెటిల్‌మెంట్ అవ్వడానికి. అలాగే వోలటిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇందులో కూడా మీరు ట్రేడ్ చేయడం అంత మంచిది కాదు. అండ్ నెక్స్ట్ జెడ్ గ్రూప్ స్టాక్స్. వీటిలో ఏంటి అంటే ఎక్కువ పబ్లిసిటీ లేకపోవడం వల్ల హిడెన్ స్టాక్స్‌లా ఉంటాయి. సో వీటిలో వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ జెడ్ గ్రూప్‌లో ఏంటి అంటే నార్మల్ స్టాక్స్‌ని డీమెటీరియలైజ్ చేసి మెటీరియలైజ్ చేయబడని స్టాక్స్‌ని ఓన్లీ సీడీఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డీఎల్ వీటి నుంచి మాత్రమే డీమెటీరియలైజ్ చేస్తే వాటిని జెడ్ గ్రూప్ స్టాక్స్ కింద పెట్టి అంటే వాటిలో వోలటిలిటీ ఎక్కువ లేకపోవడం వల్ల అండ్ అవి హిడెన్ స్టాక్స్ అవ్వడం వల్ల జెడ్ గ్రూప్ కేటగిరీ కింద పెడతారు. అండ్ ఏ స్టాక్స్ అయితే ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ రిక్వైర్మెంట్స్‌ని చేరుకోలేకపోతాయో వాటిని జెడ్ గ్రూప్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ లాస్ట్ బి గ్రూప్. ఈ పైన చెప్పిన ఏ గ్రూప్‌కి సంబంధం లేని స్టాక్స్‌ని బి గ్రూప్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ బి గ్రూప్ స్టాక్స్‌లో ఏంటి అంటే నార్మల్ వాల్యూమ్స్ ఉంటాయి. అలాగే రోలింగ్ సిస్టమ్ ద్వారా వీటిని సెటిల్ చేస్తూ ఉంటారు. సో ఇవి బీఎస్ఈ అండ్ ఎన్ఎస్ఈ అనేవి బేస్డ్ ఆన్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ బీఎస్ఈ అండ్ ఎన్ఎస్ఈ స్టాక్స్‌ని ఇలా డివైడ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది ఏ కేటగిరీ ఆర్ ఏ క్లాసిఫికేషన్‌లో ఏ టైప్‌కి చెందుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకొని వాటిలో రిస్క్ ఎంత ఉంటుంది
అండ్ రిటర్న్స్ ఎంత ఉంటాయి? వాటిలో ట్రేడింగ్ ఈజీ ఉంటుందా? ఇన్వెస్టింగ్ ఈజీగా ఉంటుందా? వోలటిలిటీ ఎలా ఉంటుంది? వాల్యూమ్స్ ఎలా ఉంటాయి? అండ్ దాని బేసిక్ ఇన్ఫర్మేషన్. సో, వీటన్నిటిని మీరు తెలుసుకోవడం వల్ల మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ మనీని మీరు కొంచెం ఎక్కువ రిస్క్‌లో పెట్టకుండా ఉంచొచ్చు. సో, ఈ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ చేసే ఈ క్లాసిఫికేషన్‌లో ఏ స్టాక్ ఏ కేటగరీ కిందకి వస్తుందో తెలుసుకోవాలి అంటే, వాటి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్స్‌లోకెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. సో, ఇది క్లాసిఫికేషన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో గాని మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.